వెల్కమ్ టు కెరీర్ ప్లస్. ఇంటర్ పూర్తయిపోయింది, ఇంజనీరింగ్లో చేర్చాలి. ఇంకా వేరే ఆలోచన ఏముంటుంది? కేఎల్ యూనివర్సిటీలో చేర్పిస్తే ఇంజనీరింగ్ పూర్తవడమే కాదు, ఉద్యోగంతో విద్యార్థి బయటకు వస్తాడు. నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యార్థికి తగిన ప్లేస్మెంట్ కావాలి అంటే తెలుగు రాష్ట్రాల్లో కేఎల్ యూనివర్సిటీ ఫస్ట్ చాయిస్. సాంకేతిక విద్యారంగంలో ఎప్పటికప్పుడు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కేఎల్ యూనివర్సిటీ అధునాతన విద్యా ప్రణాళికను, పారిశ్రామిక అనుబంధ విద్యను అందిస్తూ విద్యార్థుల అవసరాలకు, ఆశయాలకు అనుగుణంగా ఇంజనీరింగ్ కోర్సును అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రుల ఆశయాలను గుర్తిస్తూ మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించే లక్ష్యంతో ప్రతి ఏటా కూడా 100 కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ను అందిస్తోంది కేఎల్ యూనివర్సిటీ. ఉన్నత విద్యారంగంలో విపరీతమైన పోటీ ఉన్నప్పటికీ కూడా విద్యార్థులను అన్ని రంగాల్లో సంపూర్ణమైన నిష్ఠాతులను చేసే లక్ష్యంతోనే కేఎల్ యూనివర్సిటీ విద్యా ప్రణాళికను అవలంబిస్తోంది. ప్రస్తుత పోటీ వాతావరణం, ఉన్నత విద్యా ఉద్యోగ అవకాశాల నేపథ్యంలో కేఎల్ యూనివర్సిటీ అవలంబిస్తున్న ప్రత్యేక ప్రణాళికల గురించి యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కోర్స్ అంటే అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఉంది. 3 ఏళ్లలో ఉద్యోగం వచ్చేస్తుంది అంటున్నారు, బట్ కోర్సు ఉండేది 4 ఏళ్ళు. అసలు ఏంటి ఈ ఇప్పుడు ఈ విద్యా సంవత్సరంలో ఇంజనీరింగ్ కోర్సులు ఏ విధంగా ఉంటున్నాయి, అసలు ఈ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది, ఈ 3 సంవత్సరాలు చదవడమే ఏంటి, అసలు ఒకసారి క్లియర్గా చెప్తారా? 3 సంవత్సరాల్లో ఉద్యోగం వస్తుంది అనేది మాత్రం గ్యారెంటీ అండి. ఎందుకంటే మేము కొత్తగా తీసుకొచ్చిన సిస్టమ్ అంటే ట్రైమిస్టర్. అంటే ఎవ్రీ ఇయర్ మామూలుగా అన్ని వాటిల్లో అయితే 2 సెమిస్టర్ సిస్టమ్ ఉంటే అది ట్రైమిస్టర్ సిస్టంలోకి తీసుకొచ్చాం. అంటే సంవత్సరానికి 12 కోర్సులని 2 సెమిస్టర్లు వేస్తారు. జనరల్గా మా దగ్గర 3 సెమిస్టర్లు వేస్తారు. అంటే 6 బదులు 4 చొప్పున వేస్తారు. ఎందుకు అట్లాగా అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఎలా ఉంది ప్లేస్మెంట్కి అంటే వాళ్ళ రియల్ టైం ఎక్స్పీరియన్స్ కావాలి. రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది అంటే ప్రాజెక్ట్ బేస్డ్ మీద వస్తుంది. అందుకని 6 కోర్సులు ఉన్నదాన్ని 4 కోర్సులు చేసి దాన్ని ప్రాజెక్ట్ బేస్డ్ పెట్టారు. అంటే ఇక్కడ కోర్స్ అంటే ఎలా ఉంటుంది? జనరల్ కోర్స్ అంటే దానికి థియరీ చదవటం, దానికి క్వశ్చనర్ ప్రిపేర్ చేసుకోవటం, ఎగ్జామ్ రాయటం, పాస్ అయితే పాస్ అలా ఉంటుంది. కానీ ఇక్కడ అలా ఉండదు. ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ అంటే కోర్స్కి ఒక ప్రాజెక్ట్ ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేస్తే ఎగ్జామ్ అయిపోయినట్టు. సో అంటే అక్కడ ఎగ్జామ్ అయిపోయినట్టు అని ఎందుకు అంటున్నాము అంటే ఆ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూట్ చేయగలిగాడు అంటే స్టూడెంట్కి ఆ సబ్జెక్ట్లో మోర్ నాలెడ్జ్ ఉందని అర్థం. అంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్తో స్టూడెంట్కి నాలెడ్జ్ అనేది వస్తుంది. ఇన్ జనరల్గా మనకు ఎలా ఉంటుంది, ఒక కోర్సు చదివితే దానికి ఎగ్జామ్ రాయటం, ఆ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు బేస్ చేసుకుని వాళ్ళకి పర్సంటేజ్ ఇవ్వటాలు ఉంటుంది. ఇక ప్రాజెక్ట్ బేస్డ్ అంటే స్టూడెంట్కి నీకు ఇచ్చిన ఏదైతే కోర్సు తీసుకున్నావో ఆ కోర్సుల్లో లైవ్ ప్రాజెక్ట్స్తో ఇండస్ట్రీ కనెక్ట్ చేసి ఆ ప్రాజెక్ట్ చేయించి ఆ ప్రాజెక్టులు ఎగ్జిక్యూట్ చేస్తే స్టూడెంట్ ఆ కోర్స్ అయిపోయినట్టు లెక్క. అంటే అంతలాగా మేము స్టూడెంట్కి ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్ సిస్టమ్ అనేది తీసుకొచ్చాం. దానివల్ల అడ్వాంటేజ్ ఎక్కడ వస్తుంది అంటే జనరల్గా చదువుకున్న దానికి వేరు థియరీ, ఎగ్జాము, ప్రాక్టికల్, మార్కులు. ఇది కాకుండా సెల్ఫ్ లెర్నింగ్ అంటే ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఈ ప్రాజెక్ట్ దీన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఫ్యాకల్టీ చెప్పే ఇన్ఫర్మేషను, లైబ్రరీలో తీసుకునే ఇన్ఫర్మేషను, జనరల్గా తీసుకునే ఇన్ఫర్మేషను, థింకింగ్ లెవెల్ అన్నీ కలవాలి ఇక్కడ. అంటే స్టూడెంట్ అనేవాడు జనరల్గా దాన్ని ఆలోచన చేసే విధంగా దాన్ని డెవలప్ చేస్తారు. అంటే ఓన్లీ క్లాస్ రూమ్ నాలెడ్జ్ అనేది కాదు, ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ని బట్టి ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది, మీరేం చేస్తున్నారనే దాని మీద ఫోకస్ ఎక్కువ ఉండబట్టి స్టూడెంట్కి ఏమవుతుందంటే ఆ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. జనరల్గా చదవటం వేరు, ఈ పీబీఎల్ మోడ్ వేరు. పీబీఎల్ మోడ్లో చదవటం వల్ల స్టూడెంట్స్కి ప్లేస్మెంట్ అనేది క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అలాగే ప్యాకేజీ అనేది మారుతూ ఉంటుంది. మా దగ్గర చదివిన స్టూడెంటు ఫర్ ఎగ్జాంపుల్ క్యాంపస్లో 3వ సంవత్సరం జాబ్ వచ్చింది అంటే ఇంటర్న్షిప్కి వెళ్తాడు. ఇంటర్న్షిప్కి 3వ సంవత్సరం అయిపోగానే వెళ్ళిపోతాడు 4వ సంవత్సరం. ఈ 4వ సంవత్సరం మరి కోర్స్ ఉంటుంది కదా మీరు అడగచ్చు, మరి ఆ కోర్స్ పరిస్థితి ఏంటి అనవచ్చు. 4వ సంవత్సరం లోపే పూర్తి చేసుకుంటారు. కేఎల్ యూనివర్సిటీకి 100% ప్లేస్మెంట్. అసలు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ 100% ప్లేస్మెంట్? ఎందుకంటే యూనివర్సిటీ అన్న తర్వాత, కాలేజ్ అన్న తర్వాత, క్లాస్ అన్న తర్వాత చాలా రకాల స్టూడెంట్స్ ఉంటారు. ఒకరు బాగా చదువుతారు, ఒకరు అద్భుతంగా చదువుతారు, ఒకరు బిలో యావరేజ్ ఉంటారు. సో ఎలా మేనేజ్ చేస్తారు? అండ్ మోర్ ఓవర్
ఈ 100% ప్లేస్మెంట్ తీసుకురావాలంటే ఫ్యాకల్టీ ప్రణాళిక ఎలా ఉంటుంది, వాళ్ళు ఎంత ప్రెషర్ తీసుకుంటారు? ఖచ్చితంగా, ఎందుకంటే అందరికీ ఆ ప్రెషర్ అనేది ఉంటుందండి. అంటే స్టూడెంట్ అందరు చేరిన వాళ్ళందరూ ప్లేస్మెంట్కి వెళ్ళాలని ఏం లేదండి, వాళ్ళ చాయిస్ అది. కొంతమంది హైయర్ స్టడీస్కి వెళ్తారు, కొంతమంది వాళ్ళ ఓన్ బిజినెస్లు ఉంటాయి, కొంతమంది వేరే రంగంలోకి వెళ్తారు, ఇలా ఉంటాయి. అందుకే దానికి ఏం పెట్టామంటే రిజిస్ట్రేషన్ పెడతాం. నీకు ప్లేస్మెంట్ కావాలంటే సిఆర్టీలోకి రిజిస్టర్ అవ్వాలి. వన్స్ సిఆర్టీకి రిజిస్టర్ అయ్యాడంటే ప్లేస్ చేసే పంపిస్తారు. దట్ ఈస్ కాల్డ్ 100% ప్లేస్మెంట్. అది కూడా వాళ్ళ చాయిస్. అంతేనండి, 100% ప్లేస్మెంట్ దేనికంటున్నాం? దోస్ హూ ఆర్ రిజిస్టర్డ్ అండ్ ఎలిజిబుల్. ఎలిజిబిలిటీ ఉండాలి, రిజిస్టర్ అవ్వాలి. సో వీళ్ళకి మాత్రమే 100% ప్లేస్మెంట్. రిజిస్టర్ అవ్వకుండా ప్లేస్మెంట్ ఎలా ఇస్తారు? నాకు ప్లేస్మెంట్ అవసరం లేదు, నేను 4 ఏళ్ళు డిగ్రీ తీసుకొని నేను తర్వాత ఎంఎస్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఇక్కడే మళ్ళీ నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకుంటాను, లేకపోతే నా ఓన్ ఏదో నాకు ఉంటాయి అవన్నీ నేను చేసుకున్నాను అనుకున్న వాళ్ళకి అసలు రిజిస్టర్ చేసుకోరు. సో అక్కడ ప్లేస్మెంట్ రిజిస్టర్ అవ్వరు. ఎవరైతే ప్లేస్మెంట్కి రిజిస్టర్ అవుతారో గత 16 సంవత్సరాలుగా 100% ప్లేస్మెంట్ సక్సెస్ అనేది మేము చేసి చూపించాం. ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం సిచ్యుయేషన్స్ వెరీ డిఫికల్ట్. ఎందుకంటే ఏఐతో పోటీ పడుతున్నాము. స్టూడెంట్స్ని దాని ప్లేస్మెంట్కి తీసుకురావడానికి మేము ముందు నుంచే అది సస్పెక్ట్ చేసి ఇలా ఉంటుంది పరిస్థితి అని చెప్పి ఇండస్ట్రీ వాళ్ళతో మాకు ఉన్న దాంతో వాళ్ళు చెప్పబట్టి స్టూడెంట్ దాని తగ్గట్టు తయారు చేయబట్టి వాళ్ళు ప్లేస్మెంట్తో బయటికి వెళ్ళారు. బయట ఎక్కడ ప్లేస్మెంట్స్ లేవండి. ఇన్ జనరల్గా చూసుకుంటే ప్లేస్మెంట్స్ అనేవి బయట చాలా తక్కువ ఉన్నాయి. వచ్చిన ప్లేస్మెంట్స్ కూడా క్వాలిటీ ఆఫ్ ప్లేస్మెంట్స్ అయితే కాదు. అంటే ఆఫర్ లెటర్ తీసుకుని అక్కడికి వెళ్తాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 6 నెలలు నీకేదో మళ్ళీ కోర్స్ తెచ్చుకోమని చెప్పి మళ్ళీ పంపిస్తారు, మళ్ళీ వెనక్కి వస్తాడు. సో మా దగ్గర నుంచి వెళ్ళిన స్టూడెంటు 6 నెలల తర్వాత అప్గ్రేడ్ అవుతాడు శాలరీలో కానీ పొజిషన్లో కానీ, అంతగా వెనక్కి రాడు. సో ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ చాలా మందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి. సో వాళ్ళ డీటెయిల్స్ అండ్ అలాగే ఎక్కడ ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఏ కంపెనీస్లోకి వాళ్ళు ఇన్ అయ్యారు అనేది అని చెప్తారు. దాదాపు ఆల్మోస్ట్ అన్ని టాప్ ఎంఎన్సీస్ అన్నిట్లోనూ మా పిల్లలు ప్లేస్ అయి ఉన్నారు. దాదాపు 5,000 వరకు ఈ సంవత్సరం 2026 పాస్డ్ అవుట్స్కి 5,000 నెంబర్ వరకు వెళ్ళగలిగాం. 5,000 ప్లేస్మెంట్స్ అంటే యూనిక్ ప్లేస్మెంట్స్, దాదాపు 6,500 ఆఫర్స్ అవి. అంటే కొంతమంది స్టూడెంట్స్కి డబుల్ ప్లేస్మెంట్స్, డబుల్ ఆఫర్స్, కొంతమందికి ట్రిపుల్ ఆఫర్స్ అలా రావటం కూడా ఉంటుంది. అంటే 6,500 ప్లస్ ఆఫర్స్ 5,000 వరకు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో 5,000 వరకు ప్లస్ మనం యూనిక్ ప్లేస్మెంట్స్ ఇవ్వగలిగాం 2026 విద్యా సంవత్సరంలో. ఈ విధంగా నంబరు అంటే కేఎల్ యూనివర్సిటీలో చదివితే గ్యారంటీ ప్లేస్మెంట్ వస్తుంది అనేది అంత గంటపదంగా చెప్తున్నామంటే ఈ యొక్క స్టాటిస్టిక్సే మేము చెప్పగలడానికి కారణం. ఏ కోర్స్ అయినా అవ్వచ్చు, మీరు ఇంజనీరింగ్ అని అనుకుంటున్నారు, ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఏ కోర్స్ చదివినా సరే, ఇంజనీరింగ్లో అవ్వచ్చు, లేకపోతే అదర్ యూజీ ప్రోగ్రామ్స్ చాలా ఉన్నాయి. బీబీఏ ఉంది, బిఏ ఐఏఎస్ ఉంది, బీకామ్ ఉంది, అట్లాగే బీఎస్సీ యానిమేషన్ ఉంది, అట్లాగే బీఎస్సీ అగ్రికల్చర్ ఉంది, ఫార్మసీ ఉంది, ఫార్మాడీ ఉంది. ఏ ప్రోగ్రామ్ అయినా సరే అది 3 years అవ్వచ్చు, 4 years అవ్వచ్చు, 5 years అవ్వచ్చు. 5 years అంటే బీబీఎల్ఎల్బీ ఉంది. వీటిలో ఏదైనా సరే స్టూడెంట్ అని ప్లేస్మెంట్ ఇచ్చి పంపిస్తారు. అది 100% ఏదైతే కమిట్మెంట్ ఉందో ఆ కమిట్మెంట్ ప్రకారమే స్టూడెంట్కి ప్లేస్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అసలు కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ అసలు ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఏమేమి అందిస్తున్నారు స్టూడెంట్స్కి? అసలు 999 మార్క్స్ వచ్చిన ఒక స్టూడెంట్కి 1000కి ఎంపీసీ స్టూడెంటు, 999 వచ్చిన స్టూడెంటు ఫార్మసీ వచ్చి చేరారు. నేను అడిగాను, నీకు 999 వచ్చిన మార్కులు, అది ఎంపీసీ, నువ్వు ఇటువైపు ఎందుకు వస్తున్నావు అని నేను స్టూడెంట్ నేను అడిగితే ఇంట్రెస్ట్ అని చెప్పారు. 996, 997 వచ్చిన పిల్లలు బీబీఏకి, బీబీఎల్ఎల్బీకి చేరుతున్నారు. అంటే వాళ్ళ స్టైల్ మార్చుకున్నారు. అంటే ఇంజనీరింగ్ ఒకటే కాదు, ఇక్కడ ఏ చదివినా ఉద్యోగం వస్తుందని వాళ్ళ కాన్ఫిడెన్స్ అవ్వచ్చు, వాళ్ళ ఇష్టం కూడా అవ్వచ్చు. ఇప్పుడు మా దగ్గర లా చదివారు పిల్లలు. మొన్న రీసెంట్గా గవర్నమెంట్ అనౌన్స్ చేసింది, జడ్జిల పోస్టులు అనౌన్స్ చేస్తే 50లో 3 కేఎల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఓకే, 3 జడ్జీలు అయ్యారండి. ఒక్కసారి గవర్నమెంట్ రిక్రూట్మెంట్లో ఇచ్చిన 50 మంది రిక్రూట్మెంట్ జరిగితే అందులో 3 కేఎల్ స్టూడెంట్స్ ఉన్నారు. ఏ ఒక్క యూనివర్సిటీ నుంచి కూడా మోర్ దాన్ 1 లేరు. కానీ మా దగ్గర చదివిన స్టూడెంట్ 3 ఉన్నారు. వాళ్ళు రీసెంట్గా జడ్జీలు అయ్యారు, అంటే లా ప్రోగ్రామ్ చదివిన వాళ్ళు.
అంటే అంత క్రేజ్ ఉంది, లా ప్రోగ్రామ్కి అంత క్రేజ్ ఉంది. అట్లాగే బీబీఏ చదివిన పిల్లలకి ఇంజనీరింగ్తో సమానంగా, ఇంజనీరింగ్తో ఏదైతే ఇన్ఫోసిస్ కావచ్చు, టీసీఎస్ కావచ్చు, ఇలాంటి కంపెనీలు ఎలాగైతే ఉద్యోగాలు వస్తున్నాయో, బీబీఏ చదివితే అలాంటి ప్యాకేజ్ తక్కువ అవ్వచ్చు, కానీ అలాంటి కంపెనీలు ఉద్యోగాలు వస్తాయి. కేఎల్ యూనివర్సిటీ అంటే ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే కాదు, దీంతో పాటు చాలా కోర్సులు ఉన్నాయి. సో ఇది కాకుండా మీరు ఇది కూడా చూస్ చేసుకోవచ్చు, దీంట్లో కూడా చాలా బెస్ట్ ఆప్షన్స్ ఉన్నాయని చెప్పి. బీసీఏ ఉంది, ఇంజనీరింగ్తో సమానంగా ఉండే కోర్సు. ఇంజనీరింగ్ 4 ఏళ్ళు, బీసీఏ 3 ఏళ్ళు. 3 ఏళ్ళు అవ్వగానే ఇంజనీరింగ్ కూడా ఇన్ఫోసిస్లో జాబ్ వస్తుంది, బీసీఏ కూడా ఇన్ఫోసిస్లో జాబ్ వస్తుంది. కాకపోతే అక్కడ ప్యాకేజీ మార్పు. ఇంజనీరింగ్ చదివే స్టూడెంట్కి 20 లక్షలు వచ్చింది అనుకోండి, ఇతను 10 లక్షలు వస్తుంది. ఇతను నా టాలెంట్ ఉంటే అక్కడ ప్రూవ్ చేసుకోగలిగితే ఇతను కూడా 20 లక్షలకి వెళ్ళొచ్చు. 25 లక్షలు వచ్చిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు. అంటే బీసీఏ చదవటం వల్ల మనకి బీటెక్ చదివితేనే మనకి ప్లేస్మెంట్స్ సాఫ్ట్వేర్ రంగంలో వస్తాయి అనుకోవడం పొరపాటు. దానికి సమానంగా ఉన్న కోర్సులు బీసీఏ ఉంది, దానికి సమానంగా ఉన్న కోర్సులు ఎంసీఏ ఉంది, బీబీఏకి ఈక్వల్గా పోటీపడి ఎంబీఏ ఉంది. అంటే క్వాలిఫికేషన్ పరంగా పెంచుకోవచ్చు. ఎట్ ది సేమ్ టైం బీబీఏ చేసిన తర్వాత ఎంబీఏ తర్వాత ప్లేస్మెంట్స్ అయిన వాళ్ళు ఉన్నారు. 36 లక్షలకి 38 లక్షలకి ఎంబీఏలో ప్లేస్మెంట్స్ వచ్చినాయి. అంటే ఈ ప్యాకేజీలు వింటుంటే ఏంటి, ఎంబీఏ స్టూడెంట్స్కి 38 లక్షల ప్యాకేజ్ వచ్చిందా, ఒక ఎంసీఏ స్టూడెంట్కి 40 లక్షల ప్యాకేజ్ వచ్చిందా, ఒక బీకామ్ అతనికి 24 లక్షల ప్యాకేజ్ వచ్చిందా, ఒక యానిమేషన్ స్టూడెంట్కి 15 లక్షల ప్యాకేజ్ వచ్చిందా, 10 లక్షల ప్యాకేజ్ వచ్చిందంటే ఆ యానిమేషన్ కోర్స్ అలాంటిది. అంటే యానిమేషన్కి బయట ఉన్న మార్కెట్ చాలా చాలా హ్యూజ్ రిక్వైర్మెంట్ ఉంది, కానీ దాని తగ్గట్టు స్టూడెంట్స్ దొరకట్లా. మీరు ఎక్కడైనా మెట్రోపాలిటన్ సిటీలో తీసుకోండి, బీఎస్సీ యానిమేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి మినిమం 10 లక్షల ప్యాకేజ్ అయితే వస్తుంది. అంటే ఇంజనీరింగ్తో సమానంగా 10 లక్షలు దాదాపు ₹1,00,000 జీతం, 90,000 జీతం. ఒక ఇంజనీరింగ్ 4 ఏళ్ళు టెక్నాలజీ భయంకరంగా నేర్చుకొని ఏఐతో పోటీ పడి అవన్నీ నేర్చుకుంటే ₹1,00,000 జీతం వస్తే 3 ఏళ్ళలో యానిమేషన్ చేసిన వాళ్ళకి అదే శాలరీ వచ్చింది. ఈ స్టూడెంట్స్ అందరూ కూడా అన్ని రంగాల్లో నైపుణ్యం సాధించాలంటే అసలు మీ ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది కేఎల్లో? వాళ్ళకి ఇంట్రెస్ట్ ఎందులో ఉంది అంటే, ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉందా, అదర్ ప్రోగ్రామ్స్లో ఇంట్రెస్ట్ ఉందా. ఇంజనీరింగ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంజనీరింగ్ తగ్గట్టు ఇండస్ట్రీ దాదాపు మాకు గ్లోబల్ వైడ్గా 900 పైన, అంటే దాదాపు 1000 కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. దాదాపు 450 నుంచి 500 కంపెనీలు ప్రతి సంవత్సరం క్యాంపస్కి వచ్చి రిక్రూట్ చేసుకుంటాయి. టాప్ ఎంఎన్సీస్ 450 నుంచి 500 కంపెనీలు క్యాంపస్కి వస్తాయి. ఇన్ని కంపెనీలు క్యాంపస్కి వచ్చి నిన్ను సెలెక్ట్ చేసుకోవడానికి నీ దగ్గరికి వస్తున్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ అయ్యి బయటికి వెళ్ళడం కరెక్ట్, కానీ డిగ్రీ అయిపోయిన తర్వాత సర్టిఫికేట్ పట్టుకుని బయటికి వెళ్తే ఏ కంపెనీ నీ దగ్గరికి రాదు, నువ్వు కంపెనీకి వెళ్ళాలి. కేఎల్ యూనివర్సిటీలో మౌలిక వసతులు ఎలా ఉంటాయి, హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? ఎందుకంటే చదువుతో పాటు స్టూడెంట్స్ ఎలా ఉంటుంది, మా పిల్లలు ఎలా ఉంటున్నారు, తింటున్నారా లేదా టైంకి, ఏ విధంగా ఉంటుంది అట్మాస్ఫియర్ అని పేరెంట్స్ ఒక పక్క ఆలోచిస్తూనే ఉంటారు. సో అసలు జాయినింగ్ అప్పుడు ఈ హాస్టల్ ఇదంతా ప్రాసెస్ ఎలా ఉంటుంది, అసలు ఏ విధంగా ఉంటుంది ఫెసిలిటీస్, ఒకసారి దాని గురించి. మీ అబ్బాయికి ఇంజనీరింగ్తో పాటు భద్రత కావాలంటే, మీ అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు, సెక్యూరిటీ డిసిప్లిన్ కావాలంటే మాత్రం ద ఫస్ట్ చాయిస్ ఈజ్ కేఎల్ అండి. ఎందుకంటున్నామంటే చాలా చాలా డిసిప్లిన్ యాక్టివిటీస్ అక్కడ రన్ అవుతాయి. అమ్మాయిలకైతే చాలా చాలా సెక్యూరిటీ ఉంటుంది. వాళ్ళని ఎక్కడికి వెళ్ళాలన్నా సరే, వాళ్ళు ఏం చేయాలన్నా సరే పేరెంట్ పర్మిషన్ మ్యాండేటరీ. అంత ఈఆర్పి వాళ్ళు ఇక్కడ బయటికి వెళ్ళేటప్పుడు ఇన్ టైము అవుట్ టైం రెండు కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళ ఫోన్లో డిస్ప్లే కనిపిస్తూ ఉంటుంది. ఎన్నింటికి వెళ్ళారు, ఎన్నింటికి వచ్చారు. ఎవరికి? పేరెంట్స్కి. ఆ పాప యొక్క ఐడితో లాగిన్ అయితే పేరెంటు, ఇలా పాప ఎన్నింటికి బయటికి వెళ్ళింది, ఎన్నింటికి వచ్చింది క్యాంపస్ లోపలికి మళ్ళీ అనేది కూడా కంప్లీట్గా వాళ్ళకి ఆ పిక్చర్ అనేది అక్కడ ఉంటుంది. ఇలా బాబు బయటికి వెళ్ళాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఎన్నింటికి వచ్చాడు అనేది అక్కడ వాళ్ళకి కనిపిస్తూ ఉంటుంది. అంటే వాళ్ళకి తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్ళాడు అనేది, ఎన్నింటికి వెళ్ళాడు అనేది. అంటే వీడు మార్నింగ్ 9ంటికి బయటికి వెళ్ళాడు, ఈవినింగ్ రాత్రి 9ంటికి లోపలికి వచ్చాడు, ఏం చేశాడు అనేది పేరెంట్ అడుగుతారు, మా వాళ్ళు కూడా అడుగుతారు. ఇది కూడా 9ంటికి బయటికి వెళ్ళాడు, సాయంకాలం 9ంటికి వచ్చాడు, మీరు కనుక్కోండి. మీ అమ్మాయి పొద్దున్న 9ంటికి బయటికి. హాస్టల్లో ఉండే స్టూడెంట్స్ కోసం ఇదే చెప్తున్నారా? అవునండి, స్పెషల్లీ హాస్టల్లో ఉన్న స్టూడెంట్స్కి భద్రత. అట్లాగే డే స్కాలర్స్కి అంటే మార్నింగ్ వస్తే ఈవినింగ్ వెళ్ళిపోతారు కాబట్టి వన్స్ క్యాంపస్లో అడుగు పెట్టారంటే ఇంటికి వెళ్ళేంత వరకు వాళ్ళకి సెక్యూరిటీలో ఉంటారు. సీసీ కెమెరా సర్వేయింగ్. ఒకవేళ డే స్కాలర్స్ తో బయటకు వెళ్ళడం, వెళ్ళేది వచ్చేది కూడా కంపల్సరీ మానిటరింగ్ ఉంటుందంటారా? 10,000 మంది పిల్లలు హాస్టల్లో ఉంటారు క్యాంపస్లో.
ఓకే. 10,000 మంది పిల్లలు లోపల ఉంటారండి హాస్టల్లో, మిగతా 20,000 మంది డే స్కాలర్స్. ఈ 20,000 మంది 10,000 మంది బయటికి వెళ్ళిపోతే ప్రతిదీ మానిటరింగ్ ఉంటుంది. సో ఆ మానిటరింగ్ ఉంది కాబట్టే ఆడపిల్లలకి మోర్ సెక్యూరిటీ మేము ఇవ్వగలుగుతున్నాం. ఆడపిల్లలు చాలా సేఫ్గా మనకి క్యాంపస్లో ఉండగలుగుతున్నారు. హాస్టల్ అనేది ఒక సెక్యూరిటీ కాదు, ఫుడ్ కూడా అలాగే ఉంటుంది. ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి 16 రకాల ఐటమ్స్ పెడతారు. నేను కూడా చాలాసార్లు అనుకునేవాడిని, నేను కూడా హాస్టల్లో ఉంటే బాగుండని. అన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ పెడతారు మార్నింగ్. ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అసలు? నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్, ఇంటర్నేషనల్, అంటే అన్ని రకాల పిల్లలు ఉంటారు అక్కడ. వాళ్ళ తగ్గట్టు అన్ని రకాల ఫుడ్ ఫెసిలిటీస్ అక్కడ అరేంజ్ చేస్తారు. ఎవరు ఏదైనా తినొచ్చు, అన్లిమిటెడ్. ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ కూడా చాలా మంది చాలా మంది ఉంటారు. దాదాపు 36 కంట్రీస్ నుంచి 40 కంట్రీస్ వరకు పిల్లలు ఉంటారు. వాళ్ళందరూ ఎక్కడెక్కడో నుంచి ఇక్కడికి వస్తారు. ఓకే. సో అలాంటి పిల్లల యొక్క కల్చర్ కూడా మన 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 కల్చర్ నేర్చుకుని అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు వెస్టర్న్ వాళ్ళు మన కల్చర్ నేర్చుకుని అక్కడికి వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మంచి మంచి సెండ్ ఆఫ్లో మన మన లోకల్ లాంగ్వేజ్లో మాట్లాడటం, మన ఫుడ్ అలవాటు చేసుకోవటం, మన కల్చర్ అలవాటు చేసుకోవటం. ఎందుకంటే ది బెస్ట్ కల్చర్ కదండి మనది. సో ఈ కల్చర్తో వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అవుతున్నారు. సో అందరికీ మన యొక్క ఇది మనం అలవాటు చేస్తున్నాం. మోర్ సెక్యూరిటీ హాస్టల్లో ఉండే పిల్లలకి, అలాగే ఆడపిల్లలకి ఇంకా సెక్యూరిటీ ఉంటుంది. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ పేరెంట్స్కి వెళ్తుంది. ఇవన్నీ ఉంటేనే డిసిప్లిన్, ఉంటేనే డెడికేషన్ ఉంటేనే ప్లేస్మెంట్. సో ఓన్లీ చదివే కాదు, ఓన్లీ కంటిన్యూ 24/7 చదవాలి అనే ప్రెషర్ కాకుండా అన్ని యాక్టివిటీస్ కూడా కేఎల్లో మీరు ప్రొవైడ్ చేస్తున్నారు. అన్ని యాక్టివిటీస్ అండ్ మోర్ ఓవర్ ఫెస్ట్లు కూడా చాలా అద్భుతంగా చేస్తారని విన్నాము. అవునండి. సూరబ్బి సమ్మెక్ అని 2 పెద్ద మెగా ఫెస్ట్లు ఉంటాయి. దానికి పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో అదొక్కటే కాదు, ఎడ్యుకేషన్ ఒక్కటే కాదు, వాళ్ళలో ఉన్న అన్ని టాలెంట్స్ని బయటికి తీసుకొచ్చే ఫెస్ట్లు అవన్నీ కూడా. వాటితో ఎంజాయ్ చేపిస్తే పిల్లలకి అన్ని రకాలు ఇది కూడా ఉంటుంది, మీరు ఈ రంగంలో కూడా సెటిల్ అవ్వచ్చు అనేది చూపించడమే ఆ ఫెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో హాబీ క్లబ్స్ ఉంటాయి, దాదాపు 72 హాబీ క్లబ్స్ ఉంటాయి. అంటే డ్యాన్స్ నేర్చుకున్న డ్యాన్సు, మ్యూజిక్ కావాల్సిన మ్యూజిక్, అట్లాగే స్పోర్ట్స్ కావాల్సిన స్పోర్ట్స్, లాంగ్వేజెస్, డిఫరెంట్ లాంగ్వేజ్, జర్మన్ లాంగ్వేజ్, జపాన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్. లేకపోతే వాళ్ళ చాయిస్ అంటే నేర్చుకుంటేనే వాళ్ళకి ఇప్పుడు ప్లేస్మెంట్ అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్ చాలా మందికి అవుతాయి. ఆ ఇంటర్నేషనల్ ప్లేస్మెంట్స్ అయ్యేటప్పుడు ముందే చెప్తారు, ఇదిగో ఇది ఇంటర్నేషనల్ కంపెనీ, నువ్వు ఈ కంపెనీ నువ్వు సెలెక్ట్ అవ్వంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవాలి ముందే చెప్తారు. సో ఫ్రెంచ్ నేర్చుకుంటారు, జర్మన్ నేర్చుకుంటారు, జపాన్ లాంగ్వేజ్ నేర్చుకుంటారు. ఇట్లాగా కనీసం 4-5 లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. నాట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఈ 3తో పాటు ఇంకొక 3 అడిషనల్గా నేర్చుకుంటారు. మొత్తం 6 లాంగ్వేజెస్ అయితే స్టూడెంట్ పర్ఫెక్ట్గా ఉంటాడు ఏది కోర్స్ అయ్యే లోపు. సో అంటే ఈ లాంగ్వేజెస్ నేర్పించడం అంటే కూడా అంత ఈజీ కాదు. వాళ్ళు ఆ లాంగ్వేజ్ నేర్పించాలి, ఆ లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇవ్వాలి, వాళ్ళకి ఆ భాష నేర్పడంతో పాటు వాళ్ళ యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా దాని విధంగా తీసుకురాగలగాలి. అన్ని నాట్ దాట్ ఈజీ, చెప్పినంత ఈజీ అయితే ఖచ్చితంగా కాదు. స్టూడెంట్ సపోర్ట్స్ కూడా చాలా ఉండాలి దాంట్లో. అవునండి. అక్కడికి వచ్చిన తర్వాత స్టూడెంట్ ఆటోమేటిక్గా నేను ఇందాక చెప్పాను కదండి, ఈ మోడ్లో నుంచి ఈ మోడ్లో తీసుకురావడానికి ఇవే మార్గాలు. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఇంజనీరింగ్ కాకుండా మిగతా కోర్సులు ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? ఆల్మోస్ట్ అడ్మిషన్స్ అయితే క్లోజింగ్కి వచ్చినాయండి. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ వస్తే వాళ్ళకి కావాల్సిన బ్రాంచ్ కావాల్సిన చోట, ఇప్పుడు విజయవాడ ఉంది, హైదరాబాద్లో 2 క్యాంపస్లు ఉన్నాయి, విజయవాడలో పెద్ద క్యాంపస్ ఉంది. ఈ 3 క్యాంపస్ల్లో వాళ్ళకి కావాల్సిన కోర్సు, వాళ్ళకి కావాల్సిన మార్కును బట్టి స్కాలర్షిప్ తీసుకోవాలి, స్కాలర్షిప్తో చదువుకోవాలనుకుంటే కనుక యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆల్మోస్ట్ క్లోజింగ్లో ఉంది కాబట్టి బెటర్ టు కమ్ ఎర్లీ. ఈ స్కాలర్షిప్ ప్రాసెస్ అదంతా ఎలా ఉంటుంది? కంపల్సరీ క్యాంపస్కి వచ్చి వాళ్ళు క్యాంపస్లోకి రావచ్చు, లేదా ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. వాళ్ళకి వాళ్ళున్న మార్క్ లిస్ట్ వాళ్ళు పంపిస్తే వాళ్ళకున్న మార్కులు బట్టి, జేఈ స్కోర్ను బట్టి, కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ర్యాంకును బట్టి వాళ్ళకి ఎంత బెనిఫిట్ వస్తుందో. ఒక్క నిమిషం, మళ్ళీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా ఉంటుందా? కేఎల్కి రావాలి. ఎంట్రన్స్ ఎగ్జామ్ దాదాపు 1,50,000 మంది రాశారు. ఓకే. ఈ 1,50,000 మంది ఎవరైతే రాశారో వాళ్ళలో బెస్ట్ ర్యాంకర్స్ వాళ్ళు కనుక చేరితే ప్రతి ర్యాంకర్కి స్కాలర్షిప్ ఉంటుంది. ఆ ర్యాంక్ ద్వారా స్కాలర్షిప్ కావచ్చు. రాయని వాళ్ళకి కేఎల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మిస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ మార్కుల మీద ఇస్తారు, జేఈ రాస్తారు, జేఈ మీద, నీట్ మీద, అన్నిటి మీద, అంటే ఏవైతే ఎగ్జామ్స్ ఉందో గవర్నమెంట్ పెట్టిన ఎగ్జామ్స్ అన్నిట్లో దానికి సంబంధించిన మెరిట్ ప్రకారం వాళ్ళకి స్కాలర్షిప్లు అందిస్తారు. అవి పొందాలి అంటే
ఆ స్కాలర్షిప్లు పొందాలి అంటే ఆ మెరిట్ స్కాలర్షిప్లు తీసుకోవాలి అంటే 10% నుంచి 100% వరకు వాళ్ళకి స్కాలర్షిప్స్ ఉన్నాయి. సో అవి పొందాలి అంటే బెటర్ టు కమ్ ఎర్లీ. ఓకే. ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అన్నీ ఆపేస్తారు. అంటే ఒక స్కాలర్షిప్ అడ్మిషన్స్ ఇన్నీ ఉంటాయి, అవి అయిపోయిన తర్వాత ఇక ఆపేస్తారు. ఓకే. ఇంక నెక్స్ట్ వచ్చిన స్కాలర్షిప్స్ ఉండవు. సో అందుకని మీరు 980, 990 వాళ్ళు, 970, 960 వాళ్ళు ఏమనుకుంటారంటే అన్నీ అయిపోయిన తర్వాత రావచ్చులే, అన్ని కౌన్సిలింగ్ చూసి రావచ్చులే అనుకుంటారు. అప్పుడు ఇక్కడ సీట్లు అయిపోతాయి. అదే 970 స్టూడెంట్ ముందు వస్తే 25% ఆ స్కాలర్షిప్ వచ్చిన స్టూడెంటు లేట్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మొత్తం ఫీజు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. సో 950, 960, 970, 980 స్టూడెంట్స్కి అంత మెరిట్. సో ఇంత మెరిట్ స్టూడెంట్స్ వచ్చిన స్కాలర్షిప్ని పోగొట్టుకొని ఫీజు మొత్తం కట్టాల్సిన పరిస్థితి వస్తుంది కొందరు లేట్ అయ్యే కొద్దీ. సో అలాంటి అవకాశాలు పోగొట్టుకోకుండా ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ని పొందే విధంగా ఏవైతే స్కాలర్షిప్లు యూనివర్సిటీ అందిస్తుందో అవి పొందే విధంగా, ఏదైతే యూనివర్సిటీ ప్లేస్మెంట్స్ ఇస్తుందో అవి తెచ్చుకునే విధంగా మీరు ఒక ప్రణాళిక ఉంటే చదువుతో పాటు నాలెడ్జ్తో పాటు మంచి ప్లేస్మెంట్స్తో బయటకు వెళ్ళచ్చు. చూసారుగా, ఇది వాల్చే కెరీర్ ప్లస్. చూస్తూనే ఉండండి TV9.